హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్ కంద పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలామంది కంద దురద ఉంటుందని చాలామంది తినరు, కానీ నేను చెప్పినట్లు చేస్తే తినేటప్పుడు కూడా దురద అనేదే ఉండదండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను చిన్న కంద ముక్కను తీసుకున్నానండి. ఇది కట్ చేసేటప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని కట్ చేస్తే దురద అనేదే ఉండదు. దుంపను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. అయితే ఇది మనం తినేటప్పుడు దురద రాకుండా ఉండడానికి కందని కడిగేటప్పుడు కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకొని వాటర్తో 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే దురద అనేదే రాదండి. తర్వాత వీటిని గిన్నెలో వేసి స్టవ్ ఆన్ చేసి దుంపను 75% వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కత్తితో గుచ్చితే తెలిసిపోతుందండి. తర్వాత స్టవ్ కట్టేసి దుంపలను వాటర్ నుండి తీసి చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముద్దను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద తొందరగా వేగటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముద్దను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన కంద ముక్కలను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత పులుసు పైన ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, పులుసు అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మీకు మరీ కొంచెం పలచగా ఉంది అనుకుంటే 1 స్పూన్ బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతే అండి, కంద పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ కంద పులుసు వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.